సంక్రాంతి పిండి వంటలు అనంగానే గుర్తొచ్చేది అరిసెలు. అరిసెలు చేసుకుంటేనే పిండి వంటలు చేసుకున్నట్టు మాకైతే మా సైడ్. సో, ఫస్ట్ అరిసెలతోనే స్టార్ట్ చేస్తాము. సో, మా వీధిలో ఉండే వాళ్ళందరం కలిసి చేసుకునే పిండి వంట అంటే అరిసెలే అనమాట. సో, ఈరోజు ఒక ఇద్దరు, రేపు ఒక ఇద్దరు అలా మాట్లాడుకొని బియ్యం నానేసుకుంటాము. సో, మిగతా పిండి వంటలన్నీ ఎవరికి నచ్చినవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓన్‌గా చేసుకుంటారు. కానీ అరిసెలకు మాత్రం అందరం కలిసి కూర్చొని నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ చేసుకుంటాము. సో, నాకు అరిసెలు చేసేటప్పుడు ఆ మూమెంట్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఏ ఇయర్ అయినా కుదరక సంక్రాంతి టైంలో అది పిండి వంటలు చేసే టైంకి నేను ఊరికెళ్ళలేదు అంటే నేను చాలా మిస్ అవుతాను. సో, అంత ఇష్టం నాకు అరిసెలు చేసే టైం అంటే. అందరం కూర్చొని నవ్వుకుంటూ అది చాలా బావుంటది. అండ్ అరిసెలు బాగా కుదిరాయి అనంటే ఇంకా ఆ ఇయర్ పిండి వంటలన్నీ హైలైట్ అనే మీనింగ్ అనమాట. సో, మీ ఊర్లో మీరు అరిసెలని ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అప్పచ్చులని గూడా అంటారు. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ అరిసెలే అంటారు.